ఎన్నో రకాల జామకాయలైతే మన డైలీ రొటీన్ లైఫ్‌లో చూసే ఉంటాం గదండీ! టేస్ట్ చేసి కూడా ఉంటాము. లోకల్ జామ, అలాగే తైవాన్ పింక్ జామ అని, కేజీ జామ అని, అలహాబాద్ సఫేదా అని ఇలా చాలా రకాలు చూసుంటాము. కానీ ఇప్పుడు నేను చూపించే ఈ వెరైటీ అయితే చాలా కొత్త వెరైటీ అండి. దీన్ని వెరిగేటెడ్ జామ అంటారు. నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాననమాట. మీరు గూడా ఫస్ట్ టైమ్ చూస్తే ఒక లైక్ చేయండి. ఆకులు చూసారా? ఆకుపచ్చ రంగులో, తెలుపు రంగులో తెల్లటి చారలతో ఉన్నాయి గదా! కాయ గూడా అలాగే ఉంటుందండి. తెల్లటి చారలతో వస్తుందనమాట. అది ఈ మొక్క ప్రత్యేకత. చూడండి, నేను ఫస్ట్ టైమే చూస్తున్నానండి. ఇప్పుడే క్రాప్ అయితే స్టార్ట్ అయింది. ఈ మొక్క నాటి దాదాపు 2.5, 3 సంవత్సరాలైతే అవుతుందండి. చాలా హెల్తీగానే పెరిగింది. పక్కనే మా పాలేరు గూడా కలుపు తీస్తున్నాడు. మేము దగ్గరే ఉండి చేపిచ్చామనమాట, బాగా కలుపొచ్చేసిందని. అయితే తొందరగానే క్రాప్ వచ్చిందండి మనకి. చాలా చక్కగా పెరిగింది మొక్కయితే. టేస్ట్ అయితే చేయలేదండి. కాయలు చిన్నగా ఉన్నాయని జెప్పేసి. నేను టేస్ట్ ఎలా ఉంటుందని మళ్ళీ వీడియోలో పెడతాను.